మనం చనిపోయిన తర్వాత మన కోసం ఎవరో బాధపడుతూ ఉంటారు. బ్రతికున్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఎవ్వరు తోడురారు. అదే మనకేమన్నా జరిగినా, మన కోసం ఏదైనా అయినా, అయ్యో! ఈ ఒక్కరోజు తనతో మాట్లాడుంటే బాగుండని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, బాధని దాచుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు. అలా దాచుకోవడం వల్ల మనలోని చాలా చాలా ప్రాబ్లమ్స్ ఆహ్, అది చాలా చిన్న ప్రాబ్లమ్ అయినా చాలా పెద్దగా కనిపిచ్చేస్తుంది మనకి. సో, షేర్ ఇట్. ఆహ్, రెడీ అవ్వండి. తినండి. హ్మ్. అమ్మాయిలకి ఈ మధ్య పట్టిన ఒక బెంగేంటంటే, మనం సంపాదించట్లేదు, మన దగ్గర డబ్బులు లేదు అని ఫీల్ అవుతున్నారు. బట్ సంపాదించే వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి ఖచ్చితంగా. సో, ఏం చేస్తారంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. డెఫినెట్‌లీ ఎవరిని ఇండివిడ్యువల్‌గా మనం ఇలానే బ్రతకండి అని మనం చెప్పలేం. ఎవరి స్వేచ్ఛ, స్వాతంత్రాలు వాళ్ళకుంటాయి. హ్మ్. తినండి, డ్రెస్ అప్ అవ్వండి, రెడీ అవ్వండి, పూలు పెట్టుకోండి, మంచిగా రెడీ అవ్వండి. ఇంట్లో ఉన్న మీకోసం మీరు రోజులో 1 అవర్ అయినా టైం ఇవ్వాలి. సైలెంట్‌గా కూర్చోండి, మ్యూజిక్ వినండి, బుక్ చదవండి, పిల్లల్ని చూసుకోండి, వంట చేయండి. సర్వైవ్ అలోన్ అని చెప్పను గానీ, ఎవరో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళైతే అది ఉండరు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ఇష్యూసే ఉంటాయి. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు గొడవలే. పర్లేదు, నోరుంది కాబట్టి మనం వాదించగలుగుతున్నాం. నోరు లేనోళ్ళు ఎవరో చాలా మంది నోరు మూసుకునే ఉన్నారు బయట. సో, బీ హ్యాపీ, బీ కూల్, బీ యాక్టివ్, బీ స్మార్ట్.